మిత్రులారా, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ముఖ్యంగా ఈ భూపాలపల్లి మంతని ప్రాంతానికి, ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికి కాదు దేశానికి నాయకత్వం వహించి ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గొప్ప వన్నె తెచ్చిన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించిన మీ బిడ్డ. వారి వారసత్వాన్ని, రాజకీయ విలువలను కాపాడిన కీర్తిశేషులు శ్రీపాదరావు గారు అదే మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, తెలుగు ప్రజలకి నాయకత్వం వహించిన గొప్ప నాయకులు. ఈనాడు 3వ తరం రాష్ట్ర ఐటీ పరిశ్రమల విషయంలో, శాసనసభ వ్యవహారాలలో పార్టీ ప్రతిష్టను, ప్రభుత్వం యొక్క ప్రతిష్టను ముందుకు నడిపిస్తున్న మిత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించడం మీకు, మాకు, మనకందరికీ ఒక గర్వకారణం. ఇదే కాదు మిత్రులారా, మీకందరికీ తెలుసు 69 తొలి తెలంగాణ ఉద్యమం కావచ్చు, 2009 మళ్ళీ తెలంగాణ ఉద్యమం కావచ్చు, కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలే ముందు బాగాన నిలబడి 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడిన చరిత్ర కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో కర్త కర్మ క్రియగా మారి తెలంగాణ రాష్ట్ర సాధనలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఈరోజు తెలంగాణ సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ కాకతీయ యూనివర్సిటీ ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉండడము ఒక గొప్ప విషయం. ఇదే కాదు, మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఒక గొప్ప ఆలోచనను అందించి వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ముందు బాగాన నిలబడ్డ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ భూపాలపల్లి ప్రాంతానికి సంబంధించిన గొప్ప వ్యక్తి, ఈ ప్రాంతానికి సంబంధించిన వారే. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచన, కాళోజీ గారి ఆవేశం తెలంగాణ ఉద్యమంలో ఈ వరంగల్ కిల్లా మనకందరికీ ఆదర్శంగా నిలబడి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఈరోజు మనం విజయం సాధించినాం. ఇదే కాదు, ఈనాడు తెలంగాణ రాష్ట్రమే కాదు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో వెలుగులు చిమ్మడానికి కారణం ఈ నల్ల బంగారాన్ని వెలికి తీస్తున్న సింగరేణి కార్మికులు ఈ రోజు దేశానికే ఆదర్శం. ఈ రోజు సింగరేణి కార్మికుల యొక్క శ్రమ, తమ రక్తాన్ని చెమటగా మార్చి నల్ల బొగ్గును బంగారంగా వెలికి తీసి ఈ రోజు లోకానికే వెలుగులను అందిస్తున్న ప్రాంతం భూపాలపల్లి ప్రాంతం. సింగరేణి కార్మికుల యొక్క ప్రత్యేకత తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం.